గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ హిమదీప్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ నోవా ఐవీఎఫ్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనం పీసీఓ అండ్ పీసీఓ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కపుల్స్కి ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అన్న అంశం మీద మాట్లాడుకుందాం. సో పీసీఓ, నీటి బుడగలు అనేది మనం కామన్గా వింటాం. ఇన్ఫ్యాక్ట్ మాకు డైలీ ప్రాక్టీస్లో వచ్చే పేషెంట్స్లో సగం కన్నా ఎక్కువ మంది పేషెంట్స్ ఈ మధ్య పీసీఓ పేషెంట్సే ఉంటున్నారు. సో పీసీఓ పేషెంట్స్కి ముఖ్యంగా ఉండే సిమ్టమ్స్ ఏంటి? పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఒబిసిటీ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, నెక్ నల్లగా అవ్వడం, లేకపోతే అవాంఛిత రోమాలు అంటాం, అంటే ఎక్స్ట్రా బాడీ హెయిర్ అప్పర్ లిప్ మీద కానీ, చిన్ మీద కానీ, కాళ్ళ మీద కానీ, లేకపోతే చేతుల మీద కానీ ఇలా ఎక్స్ట్రా హెయిర్ డెవలప్ చేయడం, ఇలాంటివి వాళ్ళ మేజర్ కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. సో పీసీఓ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే మనం ఒక సింపుల్ స్కాన్ ద్వారా తెలుసుకోగలుగుతాం. సో మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ స్కాన్లో అసలు నీటి బుడగలు అని చెప్తారు మీకు, కానీ అవి ఏంటి అంటే చిన్నపాటి ఆంట్రల్ ఫాలికల్స్ అన్నమాట. అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఈ పేషెంట్స్కి ఎక్కువ ఉంటాయి. సో స్కాన్ చేసినప్పుడు అసలు ఎన్ని ఆంట్రల్ ఫాలికల్స్ ఉన్నాయి అన్నది కౌంట్ చేసి అవి కానీ ఇమ్మెచ్యూర్వి చాలా ఎక్కువ ఉంటే వాళ్ళని పీసీఓ పేషెంట్స్గా మనం గుర్తించగలుగుతాం. సో దీంతో పాటు ఒక బ్లడ్ టెస్ట్, ఇవి హార్మోనల్ టెస్ట్ అన్నమాట. హార్మోనల్ టెస్ట్ కూడా చేసుకుంటే ఫర్దర్ పీసీఓ ప్రాబ్లం ఎంత ఎక్కువగా ఉంది, తీవ్రత ఉందా లేదా అన్నది మనకి బ్లడ్ టెస్టులు కూడా కన్ఫర్మ్ చేస్తాయి. బట్ బ్లడ్ టెస్టులు చేయకపోయినా మంచిగా చేసుకున్న ఒక వెజైనల్ స్కాన్ ద్వారా కూడా మనం పీసీఓని గుర్తించగలుగుతాం. సో ఒక్కసారి ఒక పేషెంట్కి పీసీఓ అని తెలిసాక ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో రెండు ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే వీళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్గా ఉండడం మొదలు పెట్టాలి. సో అట్లీస్ట్ ఒక 30 to 45 minutes వాకింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, మీ ఇష్టం అండి, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ ఇది ఈ రోజు ఒక రోజు చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత ఒకసారి చేయడం అట్లా కాకుండా రెగ్యులర్గా, సో వారానికి అట్లీస్ట్ ఒక 4-5 days మీరు 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే డైటింగ్ కాదండి. సో ఫుడ్ హ్యాబిట్స్ అనగానే వెంటనే డైటింగ్ చేయడం మొదలు పెడతాం. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో మీ డైట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, మల్టీ వైటమిన్స్ అన్నీ ఉండాలన్నమాట. బట్ పీసీఓ పేషెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మరీ షుగరీ ఫుడ్, అంటే పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, లేకపోతే బాగా చీజ్ ఉన్న పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ ఇవి ఎక్కువ తినకూడదు. అస్సలు తినద్దు అనట్లేదు, ఎక్కువ తినకూడదు. సో ఇవి బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ఈ పేషెంట్స్లో మనం చూసేది ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ సెన్సిటైజింగ్ ఏజెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో మెట్ఫార్మిన్ అంటామన్నమాట. సో బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేయడానికి ఇది పీసీఓకి మీ డాక్టర్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. ఇది అయిపోయాక యాక్చువల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రావాలి అంటే పీసీఓ పేషెంట్స్లో మనం చూసే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి, ఒక ప్రాపర్ ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండదు. సో పీసీఓ పేషెంట్స్కి చాలా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక మంచి మెచ్యూర్ ఎగ్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఎగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ పేషెంట్స్కి ఓరల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అంటాం. అంటే లెట్రజోల్ కానీ, క్లోమిఫిన్ సైట్రేట్ కానీ ఒక 5 రోజులు పీరియడ్ సెకండ్ డే నుంచి మొదలుపెట్టి 5 days టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ స్కాన్ చేసుకొని చూసుకుంటాం. అంటే టాబ్లెట్స్తో అసలు ఎగ్ డెవలప్ అవుతుందా లేదా. సపోజ్ టాబ్లెట్స్తో అవ్వట్లేదు అనుకోండి, లో డోస్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ పేషెంట్స్కి మెయిన్గా ఏంటి ప్రాబ్లం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మంచి ఎగ్ డెవలప్ అవ్వదన్నమాట. సో ఎగ్ డెవలప్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. మంచి ఎగ్ డెవలప్ చేశాక అది టాబ్లెట్స్ పరంగా కావచ్చు, లేకపోతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. సో ఇది ఏ పార్ట్ మీద డిపెండ్ అవుతుంది, హస్బెండ్ వీర్య కణాలు ఎలా ఉన్నాయి, అవి నార్మల్గా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, లేకపోతే దాంట్లో కూడా మేజర్ ప్రాబ్లం ఉందా, వైఫ్కి ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా, క్లోజ్గా ఉన్నాయా, సో అదర్ ఫర్టిలిటీ కారణాలు, ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ముందు ఇవాల్యుయేట్ చేసుకొని పెట్టుకుంటాం.
సపోజ్ పీసీఓ తప్ప ఇంకేం కారణాలు లేవనుకోండి, దెన్ మంచి ఎగ్ రెడీ అయ్యాక మీ డాక్టర్ ఇంట్లో ఎప్పుడు నార్మల్గా కలవాలి, ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అన్నది మీకు గైడ్ చేస్తారు. అలా ఒక 3-4 months ట్రై చేయొచ్చు. బట్ సపోజ్ హస్బెండ్ వీర్య కణాలు కొంచెం వీక్గా ఉన్నాయి, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అప్పుడు ఏం చేస్తాం, ట్యూబ్స్ తెరిచున్నాయి కానీ స్పర్మ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఆర్ న్యాచురల్గా ఒక 3-4 months ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేవి చెప్తాం. అంటే ఏంటి, ఎగ్ డెవలప్ అయ్యాక హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఈ మంచి కణాలని గర్భసంచిలోకి వదులుతాం. సో ఒక మంచి స్పర్మ్ వెళ్ళి గుడ్డుని కలిసి పిండం ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని మనం ఐయుఐలో పెంచుకుంటున్నాం అన్నమాట. సపోజ్ ఈ పద్ధతిని కూడా మీరు ఒక 3-4 సార్లు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోయినా, లేకపోతే హస్బెండ్ వీర్య కణాల్లో చాలా తక్కువ ఉన్నా, లేకపోతే 2 ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నా, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్ ఇక్సీ అంటాం. ఈ పద్ధతి ద్వారా మీ కన్సల్టెంట్ మంచి ఎగ్స్ తయారు చేసి హస్బెండ్ స్పర్మ్స్తో వీటిని కలిపి మంచి ఎంబ్రియో పిండం అనే దాన్ని తయారు చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలా హెల్ప్ చేస్తారు. సో పీసీఓ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ రాదేమో అన్న బాధపడక్కర్లేదు. బట్ పీసీఓ ఉన్నప్పుడు ఈ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఎగ్ డెవలప్మెంట్కి టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వాడుతూ హస్బెండ్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా కూడా ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం బేసిక్గా వీర్య కణాల పరీక్ష, సీమన్ అనాలిసిస్ అండ్ వాటిల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం. సో సీమన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్ అండ్ సింపుల్ టెస్ట్. ఒక హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అన్నది డిసైడ్ చేయడానికి ఒక బేసిక్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ చేయాలంటే మనకి తెలియాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి? సో ఈ టెస్ట్కి శాంపుల్ ఇవ్వకముందు అట్లీస్ట్ 3 to 5 days అబ్స్టినెన్స్ అనేది ఉండాలి. అంటే 3 నుంచి 5 రోజులు భార్యాభర్త కలిసి ఉండకూడదు, లేకపోతే ఏ విధంగానూ శాంపుల్ అనేది బయటకు తీయకూడదు అనమాట. అలా 3 to 5 days గ్యాప్ ఇచ్చి శాంపుల్ కలెక్ట్ చేస్తే మనకు వచ్చే రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ శాంపుల్ కలెక్ట్ చేస్తున్న రోజు ఏదైతే ఉందో ఆ డే శాంపుల్ కలెక్షన్కి కలెక్షన్ జార్స్ అనేవి ఉంటాయి. ఈ జార్స్ మీరు ఎక్కడైతే ఏ ఫర్టిలిటీ సెంటర్లో సీమన్ అనాలిసిస్ చేయించుకుంటున్నారో వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కలెక్షన్ జార్స్ బాటిల్లోనే ఎందుకు కలెక్ట్ చేయాలి, కాండంలోనో లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాలోనో ఎందుకు కలెక్ట్ చేయకూడదు అంటే, ఈ జార్స్ ఏవైతే ఫర్టిలిటీ సెంటర్స్ మీకు ఇస్తాయో నాన్
స్పర్మటోటాక్సిక్ అంటాం. అంటే అవి స్పర్మ్స్ మీద ఎలాంటి చెడు ప్రభావము చూపించి స్పర్మ్స్ క్వాలిటీని కానీ స్పర్మ్స్ని చంపేయడం కానీ చేయదన్నమాట. సో అలాంటి ఎంబ్రియోజెనిక్ అంటే టాక్సిక్ కానీ స్పర్మ్ ఇక్కడే కట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం సీమన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష, వాటి గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. నా వీర్య కణాల పరీక్ష ఒక మేల్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లో బేసిక్ టెస్ట్ అండ్ ఇది చాలా సింపుల్ టెస్ట్. సో ఇది కరెక్ట్ పద్ధతిలో చేస్తే మనం ఇంకా అదర్ హార్మోనల్ టెస్ట్, స్కాన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ సీమన్ అనాలిసిస్తోనే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చు. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైతే మనం కణాల పరీక్ష చేయాలనుకుంటున్నారో దానికి ఒక 3 to 5 days ముందు భార్యాభర్త కలవకూడదు. సో అట్లీస్ట్ 3 to 5 days అబ్స్టినెన్స్ ఉండేలా చూసుకొని శాంపుల్ని మీరు కలెక్షన్ సెంటర్కి వెళ్ళి ఇస్తే మీ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఏ రోజైతే మీరు సీమన్ శాంపుల్ని అనాలిసిస్కి ఇవ్వాలనుకుంటున్నారో ఆ రోజు మీరు ఈ శాంపుల్ని కాండంలోనో లేకపోతే మీ ఇంట్లో ఉన్న సమ్ ప్లాస్టిక్ డబ్బాలోనో కలెక్ట్ చేసుకొని కలెక్షన్ సెంటర్కి రాకూడదండి. సో మీ ఫర్టిలిటీ సెంటర్లో వాళ్ళే మీకు కలెక్షన్ జార్స్ అనేవి ఇస్తారు. సో ఈ కలెక్షన్ జార్స్ అనేవి నాన్ స్పర్మటోటాక్సిక్ అంటే స్పర్మ్స్ మీద ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉండే మెటీరియల్తో తయారు చేయబడతాయి. సో దాంట్లో కలెక్ట్ చేస్తేనే మీ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో ఉన్న డబ్బాల్లో కలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళొద్దు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రోజైతే మీరు కలెక్ట్ చేస్తున్నారో కంప్లీట్ శాంపుల్ దాంట్లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ కలెక్షన్ టైంలో ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ మిస్ప్లేస్ అయిపోయాయి, కలెక్ట్ చేయలేదనుకోండి, ఆ పాయింట్ మీరు ఆ ల్యాబ్ టెక్నీషియన్కి చెప్పాల్సి ఉంటుంది. బికాజ్ ఈ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సీమన్ శాంపుల్లో చాలా ఎక్కువ స్పర్మ్స్ ఉంటాయి. సో అది మిస్ అయిపోయిందంటే ఈ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్ అంతా మారిపోతుంది అనమాట. సో అలాంటిది ఏమైనా జరిగితే చెప్పాలి అన్న విషయం మీకు తెలిసి ఉండాలి. సో ఒకసారి మీరు శాంపుల్ కలెక్ట్ చేసి ఇచ్చాక ఈ శాంపుల్లో చాలా అంశాలు చెక్ చేయబడతాయి. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అంటే ఏంటి, అసలు ఎంత ఎంఎల్ ఆఫ్ శాంపుల్ కలెక్ట్ అయింది, కరెక్ట్ శాంపుల్ ఉందా లేకపోతే తక్కువ కలెక్ట్ చేశారా, తర్వాత ఈ శాంపుల్ కలర్ ఎలా ఉంది, ఈ శాంపుల్ pH ఎలా ఉంది, లిక్విఫాక్షన్ అంటాం. సో ఇది లిక్విఫాక్షన్ టైం ఎంత ఉంది, ఇవన్నీ బేసిక్ ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి ఇనీషియల్గా చెక్ చేస్తాం. అదయ్యాక అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఈ శాంపుల్లో ఉన్న స్పర్మ్స్ టోటల్ కౌంట్ ఎలా ఉంది, సో ఇది నార్మల్గా ఉందా తగ్గుతోందా, మళ్ళీ వాటిల్లో మంచి కదలికున్న వీర్య కణాలు ఎన్నున్నాయి, బికాస్ అవే ప్రెగ్నెన్సీకి పనికొస్తాయి. అండ్ నార్మల్ స్పర్మ్స్ ఎన్నున్నాయి అన్నది ఒక డీటెయిల్ రిపోర్టింగ్ అనేది చేయబడుతుంది. ఒకసారి ఈ డీటెయిల్ రిపోర్టింగ్ చేశాక మనకి WHO వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో వాటితో కంపేర్ చేస్తాం. సో ఈ WHO వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, మనకి మినిమం 15 million స్పర్మ్స్ ఉండాలి ఒక ఎంఎల్ శాంపుల్లో. అండ్ వాటిల్లో అట్లీస్ట్ 40% స్పర్మ్స్ మంచి కదలిక ఉండాలి. అండ్ దాంట్లో 32%కి ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటాం, అంటే చాలా ముందుకి మంచిగా కదిలే స్పర్మ్స్ అయి ఉండాలి. అండ్ అట్లీస్ట్ 4% స్పర్మ్స్ నార్మల్ ఉండాలి. సో ఈ కేటగిరీలోకి మీ శాంపుల్ కానీ వచ్చింది అంటే అది ఒక నార్మల్ స్పర్మ్ శాంపుల్ కింద అనలైజ్ చేయబడుతుంది. ఆర్ ఏమైనా తేడాలు అనేవి కనిపిస్తే, సో దీంతో కంపేర్ చేసినప్పుడు కౌంట్ తక్కువగా ఉన్నా, కదలిక తక్కువగా ఉన్నా, నార్మల్వి తక్కువగా ఉన్నా, అది ఆ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, అలాంటి శాంపుల్కి ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అన్నది మీ వైఫ్ని కూడా ఇవాల్యుయేట్ చేశాక మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీకు చెప్తారన్నమాట. సో ఇది మనం బేసిక్గా సీమన్ అనాలిసిస్ గురించి, రిపోర్టింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.